వాళ్ళు ఏం చూపించారనే దాని మీదనే ఇంట్రెస్ట్ ఉంటుంది. అలాగే ఈ సినిమాకి వచ్చేసరికి దండోరా అంటే ఈ బంచ్లో నేను చేసే సినిమాలన్నీ కూడా కొంచెం ఎక్కువ అలాగే ఉంటాయండి. నేటివిటీకి దగ్గరగా, రియలిస్టిక్కి దగ్గరగా, రియలిస్టిక్ అప్రోచ్ ఉంటుంది ప్రతి సినిమాలో కూడా. అలాగే ఈ సినిమా ప్రొడ్యూసరు బెన్నీ గారు, నాకు ఎందుకో అక్కడక్కడ ఈయన చూస్తే క్రాంతి గారు కనిపిస్తూ ఉంటారు, క్రాంతి కుమార్ గారు. వీళ్ళందరిది బెజవాడ, వీళ్ళందరిది. ఎందుకంటే స్వాతి లాంటి ఒక సినిమా క్రాంతి గారు ఎలా చేసి ఉంటారబ్బా అని అనుకున్నా. నేను అప్పుడు కొత్త ఇండస్ట్రీకి, అంటే ఇండస్ట్రీ కాదు, ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఆయనతో ఒక సినిమా చేసినప్పుడు స్వాతి లాంటి సినిమా ఈయన తీశారని అనుకునేవాడిని. పాడుతా తీగ సినిమా, ఆయన డైరెక్టరు, నేను ఆర్టిస్టు. అలాగే ఒక డిఫరెంట్ ఫిలిమ్స్ ఆయన చాలా చేశారు. క్రాంతి కుమార్ గారు ప్రొడ్యూసర్గా చేశారు, డైరెక్టర్గా చేశారు. అలాగే ఈయన బెన్నీ గారు, ఇతనిలో ఏదో తెలియని భావాలు ఉన్నాయి, చెప్పరానికి కూడా చెప్పలేడు కూడా ఆయన. కానీ ఎవరైనా చెప్తే వింటే ఇదే అనుకునే రకం అనమాట ఈయన. ఇదే తీయాలి, నేను ఇదే తీయాలి అని అనుకునే టైపు ఈయన. సో అలాగే డైరెక్టర్ గారు మురళి గారు, నాకు స్క్రిప్ట్ చెప్తా ఉన్నప్పుడు, ఆఫీస్కి వచ్చినప్పుడు స్క్రిప్ట్ చెప్తా ఉన్నప్పుడు, సరే ఎక్కడా పనిచేసిన అనుభవం లేదు అని అన్నారు. స్క్రిప్ట్ ప్రొడ్యూసర్ గారికి నచ్చింది అన్నారు. డబ్బులు పెట్టేవాడికి డెఫినెట్గా బాగుంటేనే పెడతాడు కదా అనే ఉద్దేశంతో విన్నాను. చాలా బాగా అనిపించిందండి, చాలా బాగా, చాలా దగ్గరగా అనిపించింది. మన సొసైటీలో ఉండే ఏవైతే ఇప్పుడు ఊరికే పైకి మాట్లాడుతున్నా కానీ ఇంకా దాని తాలూకు ప్రభావం ఒక పాయిజన్ లాగా అలా కంటిన్యూ అవుతానే ఉంది వ్యవస్థలో. అదే కులం, ఆ కులం పోదు ఎప్పటికీ, కనీసం పోగొట్టడానికి ప్రయత్నం అంటూ జరుగుతూనే ఉంటుంది. అలాంటి ఒక ప్రయత్నమే దండోరా. ఖచ్చితంగా చాలా బాగుంటుందండి సినిమా, చాలా బాగుంటుంది. ఆర్టిస్టులుగా నిజంగా ప్రతి ఆర్టిస్ట్కి, ఇందులో పనిచేసిన వాళ్ళకి ప్రతి ఆర్టిస్ట్కి పండగే పర్ఫార్మెన్స్ చేయటానికి. లైక్ బిద్దమాధవి గారు అంటే మలయాళీ ఆర్టిస్టులు చాలా బాగా చేస్తారు, తమిళోళ్ళు చాలా బాగా చేస్తారు అనుకుంటే కాదు. వాళ్ళకంటే బాగా చేసే ఆర్టిస్టులు తెలుగులో చాలామంది ఉన్నారు అని అనటానికి ఈ సినిమా మీ అందరి ముందుకి రాబోతూ ఉంది. అదైతే నిజం. చాలా బాగా చేసింది తను, చాలా బాగా చేసింది. తన ఫేస్లోనే ఏదో ఒక తెలియని మ్యాజిక్ ఉంటుంది. క్యారెక్టర్లో అంత బాగా ఇన్వాల్వ్ అయిపోయి చేశారు. అలాగే నేను అనుకున్నాను నవదీప్ విషయంలో, తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక పెద్ద విలన్ అవుతాడు అనుకున్నాను నేను. అంత పొటెన్షియల్ ఉన్నటువంటి ఆర్టిస్ట్ నవదీప్. నిజమండి ఇది. తన ఐస్ దాన్ని ఇంకా ఎవరు వాడుకోలేదని